అదే సమయంలో అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్, ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ రైతులే సమస్యలు పరిష్కరించట్లేదని గగ్గోలు పెడుతుంటే తమ సమస్యలు పరిష్కరించకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు, మా సంగతి ఏదో తేలుస్తాం అన్నట్టుగా ఆయన వాళ్ళంతా రైతులు ముందుకు వస్తుంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే, లేదంటే అమరావతి అంతర్జాతీయ నగరం బదులుగా మున్సిపాలిటీగా మిగిలిపోతుంది చంద్రబాబు చెప్తున్నారు. అమరావతి అట 52,000 ఎకరాలు ఇప్పుడున్నటువంటి భూమి, 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు, దాదాపు 20,000 ఎకరాలు పైబడి ప్రభుత్వ ఇతర రకాల భూములు ఉన్నాయి. 52,000 ఎకరాల్లో రాజధాని 29 గ్రామాల్లో నిర్మిస్తే అదొక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది చంద్రబాబు మాట. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. 2019 వరకు చంద్రబాబు అమరావతిని సింగపూర్తో పోల్చారు. సింగపూర్ ఒకటే కాదు, టోక్యో, బీజింగ్, కొలంబో, కౌలాలంపూర్, ఎక్కడికి వెళితే ఆ దేశం పేరు చెప్పుకుంటూ వచ్చారు, ఇస్తాంబుల్ సహా. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అదే అమరావతిని ఆయన ఇస్తాంబుల్, బీజింగ్, మొత్తం టోక్యో అన్ని పూర్తి అన్ని చేస్తామని చెప్పినటువంటి అమరావతిని ఇప్పుడు ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది ఆయనే చెప్తున్నారు. రెండు చంద్రబాబు మాటలే. టోక్యో అయిపోతుందని చెప్పింది చంద్రబాబే, మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పింది చంద్రబాబే, సింగపూర్గా చేసేస్తామని చెప్పింది చంద్రబాబే, ఒట్టి చిన్న మున్సిపాలిటీగా మారిపోతుంది అని ఆందోళన చెందుతుంది చంద్రబాబే. ఆయన మాటలే, ఎవరో చెప్పినవి కాదు. అంటే అమరావతిని అంత చేసేస్తాం ఇంత చేసేస్తాం అని చెప్పిన చంద్రబాబు మాటలన్నీ ఒట్టి అబద్ధాలన్నట్ట. అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టు చంద్రబాబు అంత అన్నాడు ఇంత అన్నాడు చంద్రబాబు చివరికి మున్సిపాలిటీగా మిగిల్చేశాడు చంద్రబాబు అనుకోవాలా? చూడండి మరి ఆయన మాటల్లోనే ఎట్టుందో చూడండి. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ మరొక 45,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతోంది చంద్రబాబు మాటలు. ఎలా ఎంత విడ్డూరంగా చూడండి. అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో మళ్ళీ రైతుల నుంచి భారీగా భూములు తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు అని మనం భావించాల్సి ఉంటుంది. ఆయన లక్ష్యం నెరవేరుద్దా లేదా చూడాలి. ఇప్పటికే 1.5 ఏడాదిన్నర దాటిపోయింది. చాలా ప్రయత్నాలు చేసినా రైతాంగం అమరావతి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయంతో ముందుకు రావట్లేదు. మరి సెకండ్ ఫేజ్ ఎట్టా చంద్రబాబు ముందుకు తీసుకెళ్తారు? రైతుల నుంచి ఏ రీతిన స్పందన వస్తుంది? అమరావతి భౌతవ్యం చంద్రబాబు చెప్తున్న ప్రకారంగా అంతర్జాతీయ నగరంగా మారుతుందా, లేకుంటే ఆయన ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్తో చిన్న మున్సిపాలిటీగానే పరిమితం చేసేస్తారా? చూద్దాం.